హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి ఇప్పుడు చూపిస్తుంది కదా! ఇది ఓల్డ్ శారీ అనమాట. ఇలాంటి చీరలు మనం పక్కన పడేసామనుకోండి కట్టుకోకుండా, అయితే వీటిని షార్ట్ ఫ్రాక్ కిందైనా రెడీ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ ఫ్రాక్ కిందైనా రెడీ చేసుకోవచ్చండి. అయితే సింపుల్‌గా నేనైతే షార్ట్ ఫ్రాక్ కింద ఇప్పుడు కటింగ్ అనేది చేస్తాను. సారీయే కాదండి. 5 మీటర్స్ క్లాత్ ఉన్న మనకైతే ఫ్రాక్ కింద రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు షార్ట్ ఫ్రాక్ కింద రెడీ చేస్తాను చూడండి. ఇప్పుడైతే నేను పళ్ళు పార్ట్ ఉంది కదండీ! అంటే ఇగోండి చీరలకి పళ్ళు ఉంటది కదా! ఆ పళ్ళైతే ముందైతే డివైడ్ చేసేస్తున్నాను, తీసేస్తున్నాను. అలాగే దీనికి ఇదైతే ఓల్డ్‌ది కాదండి. కొత్తదే. కాకపోతే కట్టుకోకుండా పక్కన పెట్టేసామనుకోండి ఇలాంటివి రెడీ చేసుకోవచ్చు. ఇగోండి ఇది బ్లౌజ్ పీసు. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. ఇదైతే ఫ్రాక్‌కి బాడీ కిందైతే దీన్నైతే పెట్టేస్తున్నానండి. కొంతమంది ఇది పెట్టమంటారు. లేదంటే ఇంకా సేమ్ కలరే బాడీ కింద వేయమంటారు. అలాంటప్పుడు ఇది తీసేయొచ్చు. లేదు వేసుకోవచ్చు లేదంటే కొంతమంది వేయమంటారు కదండీ! అప్పుడైతే దాన్ని వేసుకోవచ్చనమాట. సో, అయిపోయింది కదండీ! ఇప్పుడు పళ్ళు పార్ట్ తీసేసాను. అలాగే బ్లౌజ్ పీస్ తీసేసాను కదా! మిగతా క్లాత్ ఉంది కదండీ! ఈ చీరది. ఈ చీర చూడండి కిందన కలిపి అంచులాగా వచ్చింది కదండీ! ఈ అంచొచ్చేసి తీసేయాలనమాట. అయితే మిడిల్‌లోనే ఎంతొచ్చిందో నేనైతే కొలుసుకుంటున్నాను. అంటే వాళ్ళకి కరెక్ట్‌గా లెంత్ సరిపోతుందా లేదని ఒకసారి చెక్ చేస్తున్నాను. ఈ కింద అంచయితే ఇప్పుడు రిమూవ్ చేసేస్తున్నానండి. మొత్తం కలిపి తీసేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక ఫ్రిల్‌లాగా యాడ్ చేస్తాననమాట. పైదేమొచ్చి నేను అంబ్రెల్లా కటింగ్ చేస్తానండి. ఈ అంచొచ్చేసి ఫ్రిల్ కింద రెడీ చేసి పెట్టేసుకొని దానికైతే జాయింట్ చేస్తాను. ఇంకా బావుంటదనమాట ఫ్రాక్ అనేది. థంబ్‌నెయిల్‌లో చూపిచ్చాను కదా! అదే విధంగా వస్తదనమాట. సో, ఇప్పుడైతే తీసేసాం గదండీ ఒకవైపు అంచు. ఇంకా రెండో వైపు గూడా అంచు తీసామనుకోండి ఇంకా చిన్నదయిపోతుందని చెప్పి అది ఉంచేసాను. అయితే ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. ఇలాగా వేసేసుకోండి క్లాత్‌ని. ఇదైతే నేను బ్లౌజ్ పీస్ అయితే పెట్టేసానండి లైనింగ్ కింద. మనకి ఏ విధంగా సెట్ అవుతుందో అని ఒకసారి చెక్ చేసుకోండి. హైట్ అనేది సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇటువైపు తిప్పేసుకోండి. చూసారా మన వైపేమొచ్చి ఫోల్డింగ్ ఉండేటట్టుగా పెట్టేసుకొని హైట్ సరిపోతుందా లేదని చెక్ చేసుకోవాలండి. వీరికైతే హైట్ అయితే సరిపోతుందండి. అంటే ఖర్చుతో కలిపి 16 ఇంచీలనమాట. సో, చూసుకోండి మీకు వీలైనట్టుగా సెట్ చేసుకోండి. ఏదైనా సరే ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలనమాట అందుకోసం. సో, సరిపోయిందండి. ఈ కిందన చూడండి ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటే కట్ చేసేయండి. కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని, ఇలా చూసుకొని లైన్‌గా ఇది తీసేయండి. ఇదైతే బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నానండి. ఈ బాడీకొచ్చేసి ఇందాక కట్ చేశాను కదా! బ్లౌజ్ పీస్ అనేది బాడీకైతే వేస్తానండి. అంటే ఆపోజిట్ కలర్ వస్తదనమాట. బాడీకి ఒక కలర్ వస్తది. కిందని వైట్ కలర్ వస్తది. ఇంకా బుటాస్ ఉన్నాయండి అందుకోసం. సో, అయిపోయింది కదా! ఇప్పుడైతే నేను ఇగోండి చూస్తున్నాను కరెక్ట్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని హాఫ్ ఇంచ్ వరకైతే మార్కింగ్ చేశాను ఇది ఖర్చుకి. పైనైతే హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేశాను. ఈ ఖర్చుతో కలిపి అయితే 16 ఇంచీలండి. బాడీ రెడీ చేసేసరికి 15 ఇంచీలే రావాలి. ఇక్కడ నెక్, షోల్డర్ కలిపి నేనైతే 6 ఇంచీలు తీసేసుకున్నాను. వీళ్ళకైతే 40 సైజ్ అండి. అందుకోసం 6 ఇంచీలు తీసేసుకొని ఈ చంక డౌన్ వచ్చేసి ఇగోండి పైన 6 ఇంచులు తీసుకున్నాం కదా! అదే కిందకి 6 ఇంచులు తీసుకొని ఈ చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు పెట్టానండి. వీళ్ళకైతే 6.5 ఇంచులు సరిపోతది. ఎందుకంటే ఆర్మ్ లూజ్ వచ్చేసి వీళ్ళది 9 వస్తది. రౌండ్ కొలిచేసరికి 9 ఇంచులు రావాలనమాట. అందుకోసం ఈ కార్నర్‌లోన 1 ½ పెట్టేసుకొని ఇగోండి ఈ స్కేల్ తోటి ఇలా రౌండ్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇంకా సరిపోతదండి. అందుకోసం పైన ఖర్చు వదిలేసి మనం కొలుచుకున్నామనుకోండి సరిపోతది. వీళ్ళకి చెస్ట్ పార్ట్ వచ్చేసి 40 సైజ్ అండి. అంటే ఒకవైపు అయితే 10 ఇంచెస్ అనమాట. అయితే మార్క్ చేసాం కదా! ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 ఇంచులైతే ఏస్తున్నానండి. ఇది ఫ్రాకే కదా! పర్వాలేదు. భుజాలనేవి జారవండి. ఎందుకంటే మనకి థ్రెడ్‌లైనా పెట్టేసుకున్నా సరిపోతది. అయితే ఇప్పుడు నెక్ అనేది డ్రా చేస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. 6.5 ఇంచులైతే ఇచ్చానండి. పైన 2.5 ఇచ్చాను కదా! అదే 2.5 కిందకైతే మార్కింగ్ చేసుకొని ఇలా స్క్వేర్‌లోన ఇచ్చాను. ఇందులోనే నేనైతే తర్వాత షేప్ అనేది డ్రా చేస్తాననమాట. సో, ఫస్ట్ అయితే నేను షేప్ ఇప్పుడు డ్రా చేయలేదు. అయితే ఇగోండి ఇక్కడైతే 10 ఇంచెస్‌కి మార్క్ చేశాను కదా! ఈ కిందన గూడాను 9 ఇంచెస్ 1 ఇంచ్ ఏమొచ్చి డాట్స్‌కి అలాగే 2 ఇంచెస్ ఏమొచ్చి ఖర్చు గురించి ఇప్పుడు మార్క్ చేస్తున్నాను చూడండి. ఇది ఖర్చు గురించనమాట. ఇక్కడ 2 ఇంచెస్ అనే కాదండి 1 ½ కూడా పెట్టేసుకోవచ్చు. ఇది ఫ్రాకే కాబట్టి లూజ్‌గా కుడతాం కాబట్టి కొంచెం కరెక్ట్‌గా మనము బ్లౌజ్ ఫిట్టింగ్ రానవసరం లేదండి. కొంచెం లూజ్‌గా వచ్చినా పర్వాలేదు ఫ్రాకు బానే ఉంటది. ఇవి డాట్స్ అనమాట. అయితే ఇక్కడి నుంచి చూడండి క్రాస్‌గా ఒక 30 ఇంచ్ వరకైతే నేను క్రాస్ అనేది తీసేసానండి సైడ్‌ని. మరి కిందకొచ్చేయకుండా ఉంటదనమాట. సో, మళ్ళీ ఒకసారి కొలుచుకుంటున్నాను కరెక్ట్‌గా ఉందా లేదని చెప్పేసి.
ఇప్పుడు ఇగోండి ఇప్పుడు మార్కింగ్ చేసిన మీదుగా ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇగోండి ఇలాగ కటింగ్ చేసేసి వచ్చేయండి. ఇది బాడీ పార్ట్ అండి. దీనికొచ్చేసి చెప్పాను కదా! ఆ పక్కనే ఉంది కదండీ! ఆ క్లాత్ అనేది దీనికి ఒరిజినల్ క్లాత్ అనమాట. అయిపోయింది కదా! ఇక్కడ డాట్ పెట్టేసుకోండి. అయితే ఇది డివైడ్ చేసేయండి. ఇది ఫ్రంట్ బ్యాక్ కదండీ! ఇది డివైడ్ చేసేసి ఇగోండి ఇలాగా కట్ చేసేయండి పైన. కట్ చేసేసి ఇప్పుడు 2 ఇలాగ ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్‌ది ఫ్రంట్, బ్యాక్‌ది బ్యాకు. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకుంటే సరిపోతదనమాట. ఇగోండి నీట్‌గా ఇలా పెట్టేసుకొని ఇగోండి ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే నేను కట్ చేస్తున్నాను. 9 ఇంచెస్ పెట్టమన్నారండి. అందుకోసం పైన 2.5 కదా పెట్టాము. అదే కిందన కూడా 2.5 పెట్టేసి ఇందులోన రౌండ్ అనేది ఇచ్చేయాలి. ఇగోండి ఇలాగా. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతే బాగా అర్థమవుతది. ఇగోండి ఈ స్కేల్ తోటి ఇలాగ రౌండ్ అనేది ఇచ్చేయండి. తర్వాత వచ్చేసి ఇలా కట్ చేసేయండి. సో, అయిపోయిందండి. ఇప్పుడు కటింగ్ అనేది ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేసాం కదా! ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అనమాట. దీనిలోనే కొంచెము ఫ్రంట్ నెక్ అనేది కొంచెం మోడల్ అనేది కట్ చేస్తాను చూడండి. నీట్‌గా పెట్టేసుకోండి ఇలాగా. ఇగోండి కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇగోండి కింద నుంచి నేను ఈ షేప్‌లో అనమాట ఇప్పుడు గీసినాను కదా! కర్వ్ వచ్చేసి మళ్ళీ ఈ విధంగా తిప్పేసాను. ఈ షేప్‌లోన డ్రా చేశాను. ఇది 6.5 ఇంచీలకి మాత్రమే చేశానండి. లేదంటే నెక్ అనేది కిందకొచ్చేస్తది. ఇంకా ఎక్కువ పెట్టేసామంటే. ఇగోండి ఇది నార్మల్ కటింగేనండి. ఇది బోట్ నెక్ అయితే కాదు. అదే బోట్ నెక్ అనుకోండి వాటి మెజర్‌మెంట్స్ అయితే వేరేగా ఉంటాయండి. సో, అయిపోయిందండి. ఫ్రంట్, బ్యాక్ అయితే నేను కటింగ్ అనేది చేసేసాను కదా! ఇక్కడ లో కటింగు ఒక 1/2 ఇంచ్ వరకు తీసుకోండి సరిపోతది. ఇలాగా. కరెక్ట్‌గా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే రానవసరం లేదండి. కొంచెం లూజ్‌గానే వేసేసుకుంటేనే బావుంటది. మరీ టైట్‌గా గూడా బాగోదు. సో, అయిపోయింది కదండీ! ఇగోండి ఇదేమొచ్చి ఇందాక ఫస్ట్ సారీలోన ఇది తీసేసాం కదా! ఇది బ్లౌజ్ పీస్ అనమాట. ఈ బ్లౌజ్ పీస్‌ని ఇప్పుడు పైన బాడీకైతే ఇప్పుడు కుట్టేసుకోవాలనమాట. అయితే ఇలా ఫోల్డింగ్ చేశాను. మన వైపు ఫోల్డింగ్ వచ్చేటట్టుగా. ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసేసుకొని లేదంటే ఫ్రంట్‌దైనా ఏదో ఒకటి తీసేసుకొని పెట్టేసుకొని చూడాలి. నేనైతే అలా చూస్తే చాలట్లేదండి. అందుకని ఇప్పుడు ఇలాగ పరిచాననమాట. ఇప్పుడు చూసారా బ్లౌజ్ అనేది ఈ విధంగా పరిచేసి చూస్తున్నాను. ఈ విధంగా పెట్టేసి కట్ చేసుకోవచ్చనమాట. హ్యాండ్స్ అయితే ఇందులో కాదండి. చీరలోని క్లాత్‌నే హ్యాండ్స్ కింద పెట్టుకుంటామనమాట. అందుకోసం ఇది ఓన్లీ ఫ్రంట్, బ్యాక్ బాడీకొచ్చినట్టుగా కట్ చేసుకుంటే సరిపోతది. ఇది ఒక 1/2 ఇంచ్ అంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ క్లాత్ ఉంటుకొని ఇలా కట్ చేసేయండి. ఎందుకంటే గమ్ పెట్టి జాయిన్ చేసేసాక మిగతా క్లాత్ అనేది తీసేస్తే నీట్‌గానే ఉంటదండి. ఇగోండి ఇలాగా కట్ చేసేయండి. చూసుకోండి కిందని కరెక్ట్‌గా ఉందా లేదని ఒకసారి చూసేసుకొని పెట్టేసుకోండి. సో, అయిపోయిందండి ఇటు సైడు. ఇప్పుడు ఇది రెండో సైడ్ కట్ చేస్తున్నాను చూడండి. సేమ్ లైనింగ్ ఎంతుందో అంతవరకైతే కట్ చేయకండి. ఎందుకంటే మనం కుట్టేసరికైతే ఇంకా క్లాత్ అనేది ఇంక చాలదనమాట. అందుకే ఎప్పుడైనా సరే ఒక 30 ఇంచు లేదంటే 1/2 ఇంచ్ వరకు ఎక్కువ ఉంచుకోండి ఒరిజినల్ క్లాతు. మొత్తం కుట్టేసాక అంటే లైనింగు, ఒరిజినల్ జాయిన్ చేసేసాక ఆ క్లాత్ తీసేసినా పర్వాలేదు. బానే ఉంటది. ఇగోండి సేమ్ ఎలాగుందో అలాగే కట్ చేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడైతే బాడీ పార్ట్ కట్ చేసేసాం కదా! తర్వాతొచ్చేసి ఇప్పుడు చీరలోన అంబ్రెల్లా ఫస్ట్ అయితే కట్ చేస్తానండి. తర్వాత దానికి ఫ్రిల్స్ లాగా ఇందాక అంచు తీసేసాం కదండీ! అదనేది ఫ్రిల్ అనేది పెడుతున్నాను. దానికంటే ముందు ఇగోండి ఈ క్లాత్ ఉంది కదా! ఇది పౌట్ అంచనమాట. ఈ క్లాత్‌లోన హ్యాండ్ అయితే పెట్టేసేయమన్నారు. అందుకోసం చూడండి ఈ విధంగా కరెక్ట్‌గా పెట్టేసుకొని జారిపోతుందండి క్లాత్ అనేది. ఈ చీర అనేది బాగా జారిపోతుందండి. సిల్క్‌గుంది. ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. మన వైపు ఫోల్డింగ్ వచ్చేటట్టుగా పెట్టేసుకోండి నీట్‌గా. ఇదైతే పఫ్ స్లీవ్ అనేది పెడతానండి. హైట్ వచ్చేసి 8 ఇంచెసే పెడతాను. కాపోతే పఫ్ అనేది పైన రెడీ చేస్తాననమాట దీనికి. ఈ విధంగా మనకి కట్ చేసుకోవడానికి ఎంత క్లాత్ కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోండి. అలాగైతే మనకు క్లాత్ కూడా మిగులుతదండి. ఇగోండి కిందనైతే ఈ అంచు అనేది తీసేస్తున్నాను. ఇగోండి లైన్‌గా ఎక్కువ తక్కువ ఉందనుకోండి ఇంక రాదు. దీనికైతే లైనింగ్ వేయనవసరం లేదండి. అంటే ఇట్లా చీరతో మనము కుట్టేసామనుకోండి ఫ్రాక్ కాబట్టి లైనింగ్ వేయట్లేదు. అదే బ్లౌజ్‌కైతే లైనింగ్ అయితే గ్యారంటీగా వేసుకోవాలండి. సో, దీనికి కూడా కొంతమందైతే లైనింగ్ అయితే వేస్తారండి. ఇగోండి ఇక్కడటైతే
1 ఇంచ్ వరకు మార్క్ చేశాను. ఇది ఎందుకంటే ఫోల్డింగ్ చేసి మడిపేసేస్తాం కదా! అందుకోసం 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. అదే విధంగా మన హ్యాండ్ ఎంత పొడుగు పెట్టేసుకుంటామో అదైతే ముందు మార్క్ చేసుకోవాలండి. వీళ్ళకొచ్చేసి 8 ఇంచెస్ అయితే పొడుగనేది పెట్టాను. అయితే పఫ్ పైనైతే యాడ్ చేస్తాం కదండీ! అది 2 ఇంచీలు లేదంటే 2.5, 3 అట్లాగా 5 వరకైనా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే హ్యాండ్ మనకి ఎంత కావాలి అంతవరకు మార్క్ చేసుకోండి. ఇగోండి ఇప్పుడైతే మార్కింగ్ చేశాను కదా! ఈ విధంగా అనమాట. చేసినాక ఈ పైనొచ్చేసి తర్వాత పఫ్ కింద పెడతాను చూడండి. ఫస్ట్ అయితే మన హ్యాండ్ ఎలాగుందో అదే విధంగా మార్కింగ్ చేసేసుకోండి. నేను చంకదింపు వచ్చేసి 3.5 ఇంచీలు ఇచ్చానండి. ఇలా ఆర్మ్‌లూజ్ వచ్చేసి 9 ఇంచీలొచ్చింది. ఇగోండి ఇలాగా. అంటే క్లాత్ అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ క్లాత్ కరెక్ట్‌గా సరిపోయిన బట్టి. ఎందుకంటే క్లాత్ ఉంది కదా! అందుకోసం. లేదంటే జాయింట్లు పడతాయి. ఇలా గీసేయండి. ఫ్రీ హ్యాండ్‌తోని ఇలా ఇచ్చేయండి. పైన ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని, ఇప్పుడు ఈ హ్యాండ్‌తోని ఇలా కర్వ్ అనేది తీసేయండి. ఇగోండి ఇలాగా. కొంచెం లూజ్‌గున్నా ఏం కాదండి. మన బ్లౌజ్ కాదు కదా! అందుకోసం కొంచెం లూజ్‌గున్నా బానే ఉంటది ఫ్రాక్ కాబట్టి. ఈ పైనొచ్చేసి నేనైతే 5 ఇంచీలు ఇస్తున్నానండి. అంటే కొంచెం పఫ్ అనేది ఎక్కువ రావాలని చెప్పారు. 5 ఇంచీలు ఇచ్చేసి, ఇగోండి ఇక్కడ నుంచి ఇది 2.5 పెట్టాననమాట. ఇంగోండి ఇలా 2.5 పెట్టాను కదా! ఇక్కడ వరకు. మళ్ళీ కిందన కూడా 2.5 అనేది పెట్టాను. ఇలాగ డబ్బా షేప్ ఇచ్చేసి ఈ కర్వ్ అనేది ఇలా తీసేయండి సరిపోతది. ఇగోండి ఇందులో కలిపిస్తే ఇందాక హ్యాండ్ గీసాం కదా! అందులో కలిపేయండి. ఇగోండి మార్కింగ్ అయితే మీకు కనిపించట్లేదు. అలా కలిపేసి ఇంక కటింగ్ చేసేయడమే. దీనికి లో కటింగ్ అనేది ఇంకా అంత అవసరం లేదండి. ఇక్కడ పఫ్ అనేది వచ్చేస్తది కదా! లేదు చేసుకోవచ్చు అనేసి అంటే కొంచెం అయితే తీసేసుకుంటే సరిపోద్ది. మరి 1/2 ఇంచి ఇట్లా కాకుండా 1/4 ఇంచ్ వరకు లో కటింగ్ తీసేసుకున్న బానే ఉంటది. కరెక్ట్‌గా పెట్టేసుకోండి. ఇది బాగా జారిపోతుంది కదా! ఈ క్లాత్ ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఈ డాట్ ఎందుకు పెట్టానంటే ఇంతవరకే మనకి ప్రిల్లులాగా వస్తది కదండీ! అదైతే అంతవరకే మనం ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. కుట్టేటప్పుడు చూపిస్తానండి. ఓన్లీ ఇది కటింగ్ అయితే చేస్తున్నాను. చూసారా హ్యాండ్ అనేది ఇంతొచ్చింది. ఈ పైన ఎందుకంటే అంత ఎక్కువ వచ్చింది 5 ఇంచీలు పెట్టాననమాట పఫ్ కింద అందుకోసం. ఇగోండి ఇందాక ఇలాగ ప్రిల్‌లాగా పెట్టేసి చూపించాను కదా! ఆ విధంగా. ఇక్కడట కట్ చేసుకోండి మిడిల్‌లోకి. సో, అయిపోయిందండి హ్యాండ్ గూడాను. ఇది బాడీ, హ్యాండ్. తర్వాతొచ్చేసి మిగతా క్లాత్ ఉంది కదండీ! సారీ క్లాత్. ఆ క్లాత్‌ని ఇలా 4 ఫోల్డింగ్‌లనేది చేసేసుకోండి. సో, ఇప్పుడైతే ఈ ఫోల్డింగ్ అనేది చేసేనాక ఇక్కడ బాడీకైతే ఇందాక కట్ చేసాం కదండీ! పైన బాడీ పార్ట్ అనేది. అది తీసేసుకోండి ఒకటి. తీసేసుకొని ఇక్కడట ఖర్చు కింద 2 ఇంచీలైతే యాడ్ చేసాం కదా! అది 2 ఇంచీలు ఫోల్డింగ్ చేయకండి. ఒక 1 ½ ఇంచ్ లేదంటే 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు చూడండి. ఇలా పెడుతున్నాననమాట. ఇగోండి. చూసారా? ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చేటట్టుగా పెట్టేసుకోవాలండి. అలాగైతే జాయింట్ పడతది. ఇగోండి పైన. ఇగోండి ఇలా మార్కింగ్ చేసేసి తీసేసినాక తర్వాత పైనుంచి ఎంత కావాలో అంతవరకు మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. ఇగోండి. అంటే వీళ్ళకి 26 ఇంచీలు మొత్తం కలిపి 44 ఇంచీలండి. అందులోన ప్రిల్‌తో కలిపి ఇంకా బాడీ అన్నీ కలిపి 44 ఇంచీలు రావాలి. అందుకోసం నేనైతే ఇగోండి ఈ సర్కిల్‌లాగా వచ్చేది 26 ఇంచులకైతే పెట్టానండి. అలాగే బాడీకి 16 ఇంచులు పెట్టాను. ప్రిల్ అయితే 5 ఇంచులు పెట్టాను. మొత్తం రెడీ అయ్యేసరికి 44 ఇంచులైతే వస్తదండి. ఇగోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఇలా పెట్టేసుకోండి. సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా కర్వ్‌లాగా ఇలా తీసేసుకోండి. ఇది కుట్టేటప్పుడు కొంచెము ఎక్కువొచ్చిందనుకోండి సాగదీయకుండా కుట్టాలి. ఎక్కువొస్తే చిన్న ఫ్రిల్‌లాగా పెట్టేసుకుంటే బాడీకి ఇంక సెట్ అయిపోద్దనమాట. అంచు అనేది పక్కకి వచ్చేటట్టుగా అయితే నేను కట్ చేయాలని చెప్పేసి చేశానండి. ఇలాగా. ఈ అంచు కూడా తీసేసామనుకోండి క్లాత్ అనేది చాలదు. అందుకోసమైతే ఈ అంచు అనేది ఉంచేయమన్నారు. సో, అయిపోయింది. ఇప్పుడు సర్కిల్ అనేది వచ్చేసింది కదండీ! ఇది షార్ట్ ఫ్రాక్ కాబట్టి ఇదే వచ్చింది. ఇంతే వస్తది. అదే లాంగ్ అనుకోండి మనకు జాయింట్ అనేది పడుతది. అప్పుడు మిగతా క్లాత్ కనిపిస్తుంది కదా! ఆ క్లాత్‌ని జాయింట్ చేసేసుకొని మనం కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోద్ది. ఇది సో, ఇప్పుడొచ్చేసి నేనిది షార్ట్ ఫ్రాక్ కిందైతే రెడీ చేస్తానండి. ఇది ఇప్పుడు అంబ్రెల్లా కట్ చేశాను కదా! దీనికొచ్చేసి కిందనే
అంచు ఉంది కదండీ! ఆ అంచు అనేది ప్రిల్స్ కింద ఇస్తాననమాట. అప్పుడైతే సెట్ అయిపోతది. సో, అయిపోయిందండి. ఇదైతే కట్ చేసేసాను కదా! ఇప్పుడు లైనింగ్ అనమాట. లైనింగ్ వచ్చేసి 3 మీటర్లు తీసేసుకొని ఇలాగా 4 ఫోల్డింగ్‌లాగా అనేది వేసేసుకోండి. ఇందాక చీరకి ఎలాగ వేసామో అదే విధంగా. ఈ చీర అనేది ఈ 2 అంచులు తీసామనుకోండి చాలా చిన్నదయిపోద్దని చెప్పి ఒక అంచుకైతే నేను తీసేసి ఇంకొక అంచయితే ఇంకా ఇందులో ఉంచేసానండి. పర్వాలేదన్నారు. అందుకోసం సేమ్ ఫస్ట్ మనం ఎలా కట్ చేసామో ఇదిగోండి సర్కిల్ అనేది అదే విధంగా పరిచేసి దాని మీద పెట్టేసి ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. కాపోతే ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా చీరది దానికంటే ఒక 2 ఇంచుల మీదకి పెట్టేసుకుంటే సరిపోద్ది. లేదన్నా సరే సేమ్ అదే లెంగ్త్‌లో కట్ చేసినా పర్వాలేదండి. ఎందుకంటే కిందని ఫ్రిల్ అనేది యాడ్ చేస్తాం కదా! ఇంకా సరిపోద్ది. ఇదే సర్కిల్ లాగా ఇలా గీసేస్తే సరిపోద్దనమాట. ఇంగోండి ఇప్పుడు గీస్తున్నాను కదా! ఇదే విధంగా. సో, అయిపోయిందండి. మొత్తం అయితే కటింగ్ చేసేసాం కదా! స్టిచ్చింగ్ అనేది తర్వాత పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం అయితే ఇగోండి కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇప్పుడైతే. ఇగోండి. అయితే ఇక్కడ కుట్టేటప్పుడు అస్సలు లాక్కూడదండి. లాగామనుకోండి క్లాత్ అనేది కొంచెం ఎక్కువొచ్చేస్తది. చిన్నది ఎక్కువొచ్చిందనుకోండి చిన్న ప్రిల్లులా పెట్టేసుకుంటే ఇంకా సరిపోద్ది. వీటికొచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టేసుకున్న బాగా కనిపిస్తదండి ఈ ఫ్రాక్ అనేది. ఇగోండి. షార్ట్ ఫ్రాకు కిందని ఒక ఫ్రిల్ అనేది యాడ్ చేస్తాను. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇగోండి. ఫైనల్‌గా కటింగ్ అనేది అయిపోయిందండి. కుట్టినాక ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను తర్వాత. ఇగోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.